వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ అమలవట్లేదనైతే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి అసలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి అభివృద్ధి పనులు చేసింది, ప్రధానంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గమైన వికారాబాద్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో, అసలు అభివృద్ధి జరిగిందా లేదా అన్నది మనతో పాటు మాట్లాడడానికి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, వికారాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి జరిగింది, అసలు అభివృద్ధి జరిగిందా లేదా, ఆ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉన్నారు? వికారాబాద్లో గత 5 సంవత్సరాల్లో మేము తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, అక్కడ ఆయుష్ హాస్పిటల్ కావచ్చు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ కావచ్చు, ఇటువంటి వాటికి ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయాన మెడికల్ కాలేజీకి శిలాఫలకం వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పోసి దాన్ని ఏదో ప్లేస్ మార్చి వేరే చోటుకి షిఫ్ట్ చేస్తున్నట్టు చేసి మళ్ళీ శిలాఫలకం వేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు 1000 కోట్ల ఫండు తీసుకొస్తామని చెప్పినటువంటి స్పీకర్ గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ఫండ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్కే పోతుంటే వీళ్ళు వికారాబాద్కు ఏం తీసుకురాలేకపోతూ ఉన్నారు. మాటల లోపల కాదు, చేతల లోపల ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించినటువంటి సెంట్రల్ ఫండ్స్ వచ్చి ఆ రోడ్లు ఏదో వేస్తున్నారు తప్ప వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ తీసుకొచ్చిండ్రు, ఏమి అభివృద్ధి చేసిండ్రు, చేస్తాము అని చెప్పుడు కాదు. అట్లా చెప్పబట్టి దాదాపు ఇప్పుడు 15 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఏం చేసిండ్రు అనేటటువంటిది వాళ్ళు ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే, కాంగ్రెస్ వాళ్ళు విడుదల చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నేను ఆశిస్తాను. అలాగే అన్న, మొత్తం మీద అంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు 6 గ్యారంటీలు అయితేనేమి, అలాగే ఎలక్షన్ల తర్వాత అంటే అధికారం చేపట్టిన తర్వాత అయితేనేమి ఆ పథకాల గురించి అంటే చాలా వాటికి అసంపూర్ణంగా ఉన్నట్లయితే ప్రజలైతే భావిస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటంటే? అసంపూర్ణంగా కాదు, అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏ కూడా స్టార్టే చేయలేరు. ఆ ఒక్క పథకం ఏదైతే ఫ్రీ బస్సు మేము పెట్టినాము అని చెప్పి చెప్తున్నారో, నిజంగా చెప్పాలంటే కూడా ఆ పథకం కూడా నిర్వీర్యం అయిపోయింది అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకు అంటే నిజంగా ప్రజలకు మేలు చేకూరాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటే బస్సుల సంఖ్య పెంచి అందరి కూర్చోవడానికి అవకాశం ఉండేటట్లు ఏర్పాటు చేయాలి. వీళ్ళేం చేసిండ్రు అంటే అప్పుడు ఫ్రీ బస్సు మహిళలందరికీ అనేటటువంటి ఒకే ఒక మాట చెప్పారు. కానీ తర్వాత సావు కబురు చల్లగా చెప్పినట్టు మెట్రో బస్సులలో లేదు, ఆ బస్సులో లేదు, ఈ బస్సులో లేదని చెప్పి టికెట్ తీసుకొని ఎక్కేటటువంటి మగవాళ్ళకేమో సీట్లు దొరుకుతలేదు, అక్కడ ఆడవాళ్ళకు కూడా సీట్లు సరిపోక మనం వాళ్ళ మల్ల యుద్ధాలు ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసంపూర్ణంగా కాదు, అసలు పథకాలు స్టార్టే చేయలేదు ఇంకా. అలాగే అన్న, కృష్ణా జలాల వాటాకు సంబంధించి కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు గారు పదే చెప్తా ఉన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి వల్ల కావట్లేదు, రేవంత్ రెడ్డి కృష్ణా జలాల వాటాకు సంబంధించి పోరాడటం లేదని అయితే ఆరోపిస్తున్నారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటంటే? వాస్తవం కదా, ఏమి ఇప్పుడు జలాలు పోయినా ఏం పోయినా కానీ వాళ్ళ దృష్టి అంతా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి అంతా నీళ్లు పోతే పోని, నిధులు పోతే పోని, నియామకాలు పోతే పోని, నా కుర్చీ మాత్రం పోవద్దు అనే విధంగానే ఉన్నాడు. ఎందుకంటే కుర్చీ మీదకి వెళ్ళి ఏ పక్కకు జరిగితే ఎవరొచ్చి కుర్చీ ఎక్కుతారో అనేటటువంటి కుర్చీలాట జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ లోపల పాలన గురించి వాళ్ళు పేరుకు చెప్పుకుంటున్నారు ప్రజాపాలన అని చెప్పి, ప్రజలను పట్టించుకునేది లేదు, ప్రజల దగ్గరికి పోయేది లేదు. ఇప్పుడు ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా పోతే జనాలు తిరగబడేటటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు అది అర్థం చేసుకోవాలి. అలాగే అన్న, ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం జరిగి దాదాపు 11 రోజులు గడుస్తుంది. అయినా సరే ఇప్పటికీ కూడా ఆ కార్మికులు మృతి చెందారని ఒకవైపు అంటున్నారు, ఒకవైపు ఏమో బతికే ఉన్నారంటున్నారు, మరోవైపు వాళ్ళ డెడ్ బాడీలు కూడా ఇంతవరకు ఆచూకీలేదు. దాని మీద మీ స్పందన ఏమంటారన్న? వాళ్ళ అవగాహన రాహిత్యానికి ఇదొక నిదర్శనం అనుకోవచ్చు. చాలా రోజులు ఎస్ఎల్బీసీ పనులు అక్కడ ఆగిపోయి ఉండి మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ పర్మిషన్స్ తీసుకోవాలా, ఎట్లా ఉంది పరిస్థితులు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటిది ఏమీ లేకుంటే వీళ్ళు హడావిడి కూడా కాంగ్రెస్ పార్టీ లోపల దీన్ని పూర్తి చేయాలనేటటువంటి ఒక హడావుడే తప్ప అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, ప్రమాదం జరిగితే మనం ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకున్నామా లేదా అనేటటువంటిది వాళ్ళకి ఏ కోశాన పడతలేదు. ఇన్ని రోజులు అయినా కానీ ఒకరు వచ్చి ఏం చెప్తారంటే
చనిపోయిన వాళ్ళు డెడ్ బాడీస్లు తీసుకొస్తామని ఒకరు చెప్తారు, ఇంకొకరు వాళ్ళు ఇంకా తెలియదు బతికే ఉంటే ఉండొచ్చు అని చెప్పి ఒక మంత్రి చెప్తారు. ముఖ్యమంత్రికి మంత్రులకు సమన్వయం అనేటటువంటిది లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు డెడ్ బాడీస్ ఉన్నాయి అని చెప్పి ఒకరు చెప్తారు, అసలు గుర్తించినమని ఒకరు చెప్తారు, అసలు గుర్తించినరా గుర్తించలేరా. మొన్నటికి మొన్న ఏం చెప్పారు, 2 రోజుల లోపల ఈ ఆపరేషన్ మొత్తం పూర్తి చేస్తామని ఒక మంత్రి చెప్పే, ఇంకొక ఆయన వచ్చి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్కి సంబంధించినటువంటి వాళ్ళేమో ఇంకా 4-5 రోజులు పడుతుందని చెప్పేమో వాళ్ళు చెప్తారు. అంటే ఒక బులెటిన్ ఇప్పుడు ఎవరైనా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి హాస్పిటల్ లోపల అడ్మిట్ అయితే కూడా మనం గంటకో 2 గంటలకో ఒక పూటకో బులెటిన్ విడుదల చేస్తుంటాం. ఏం జరుగుతుంది పరిస్థితి అనేది మనం విడుదల చేస్తాం. ఇక్కడ ఎవరికి వాళ్ళే ఇష్టారాజ్యంగా ఒకరు చెప్పిన దానికి ఒకరికి పొంతన లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అలాగే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతు బంధుకు సంబంధించి అయితేనేమి, రైతు రుణమాఫీకి సంబంధించి అయితేనేమి చాలా వాటికి జరగట్లేదని ఈ కారణంతోనే దాదాపు 450 మంది రైతుల దాకా కూడా మరణించారు, ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అయితే మనం చూసాం. దీని మీద మీ రియాక్షన్ ఏంటన్న? నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఏ దాని మీద క్లారిటీ లేదు. రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్తారు. చాలా వేదికల మీద రాజనరసింహ గారు కావచ్చు, లేకపోతే తుమ్మల గారు కావచ్చు, ఇంకా చేయాల్సింది ఉంది, మేము అందరికీ చేయలేము చేస్తామని చెప్పి మంత్రులు చెప్తుంటారు. ఇక రైతు బంధు గురించి అయితే అందరికీ తెలిసిందే. వాళ్ళు ఇచ్చినటువంటి 15,000 ఎకరానికి 15,000 అనేటటువంటిది పక్కన పెట్టి 12,000 చెప్పారు కదా, ఆ 12,000 కూడా ఇస్తలేరు. ఆ 12,000 కూడా ఇస్తలేరు, మధ్యలో కూడా ఎగరగొట్టిండ్రు. జనాలందరికీ చాలా క్లియర్గా అర్థమైపోయింది, ఏదో తప్పిదారి వేసినాం మనము, తప్పిదారి కాంగ్రెస్ కోట్ వేసినాము, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అనవసరంగా మనం దూరం పెట్టుకున్నాము, మనము ఇట్లా ఇబ్బంది పడుతున్నాము, రాబోయేటటువంటి ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ మళ్ళీ కేసీఆర్ గారే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు గుర్తించారు. అలాగే అన్న, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అంటే రైతులతో పాటు మహిళలకు కూడా ప్రకటించిన అటువైపు 2500 అయితేనేమి, గృహలక్ష్మి అయితేనేమి, వీటన్నిటి పథకాలు ఏ మహిళకు చేకూరట్లేదని మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు నిన్న 10,000 పోస్ట్ కార్డులతో అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే మహిళా దినోత్సవం రోజున పెద్ద ఎత్తున కూడా చేపడతామని అయితే కవిత గారు ప్రకటించారు. దాని మీద మీ రియాక్షన్ అన్న? మహిళలకు కాదు, ఎవరికి ఇచ్చినటువంటి హామీలు కూడా వాళ్ళు నెరవేరుస్తలేరు. నిన్ననో మొన్ననో నాకు వీడియో పంపారు మిత్రులు. ఏంది అంటే స్టేజ్ మీద ముఖ్యమంత్రి గారు మీకు 500కే గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి కదా అని చెప్పి చెప్తుంటే కింది నుంచి మహిళలందరూ కూడా చేతులు ఇట్లా వస్తలేదని చెప్పి చేతులు ఊపుతా ఉన్నారు. అదొక్కటి నిదర్శనం చాలు, వీళ్ళు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేరుస్తలేరు అని చెప్పడానికి. అన్న, ఫైనల్గాన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అయితేనేమి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితేనేమి ఉప ఎన్నికలు వస్తాయి అని గంటాపదంగా అయితే చెప్తున్నారు. కార్యకర్తలకు అయితేనేమి, అలాగే శ్రేణులకైతేనేమి సంసిద్ధం కావాలని అయితే పిలుపునిచ్చారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటన్నా? వస్తే ఒకవేళ ఎటువైపు గెలిచే ప్రభావం ఉందంటారు? వస్తే ఎటువైపు గెలిచే ఉండేది అనేది లేదు. వస్తే 100% 10కి 10 బీఆర్ఎస్ గెలుస్తుంది. మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉంది. రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉప ఎన్నికలు వచ్చేటట్లుగానే మనం అక్కడ ఇస్తారు అనేటటువంటిది మాకు నమ్మకం ఉంది. ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ లోపల మిగలడం అనేటటువంటిది ఖాళీ అవుతుంది, గాంధీ భవన్ ఖాళీ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి మాత్రం శూన్యం అని అయితే మెతుకు ఆనంద్ గారు అయితే చెప్పుకొచ్చారు. రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.